ఇండియా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పటికీ అనుష్క లాంటి హీరోయిన్ మాత్రం తనకొచ్చిన క్రేజ్ను వాడుకోవడంలో కూడా చాలా వరకు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి. బాహుబలి 2 సినిమాతో ఎవ్వరికీ రానటువంటి గుర్తింపును సంపాదించుకున్న ఆమె ఆ తర్వాత సూపర్ హిట్ సినిమాలు చేయడంలో వెనుకబడిపోయారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో స్టార్ హీరోయిన్లు సైతం వాళ్ళు స్టార్గా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వాళ్ళ క్రేజ్ను పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ సైతం ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతుంది. ఒకప్పుడు ఆమె అరుంధతి లాంటి సినిమాతో మంచి ఇమేజ్ను సంపాదించుకుంది. స్టార్ హీరోలకు తగ్గట్టుగా మంచి ఇమేజ్ను ఏర్పాటు చేసుకుంది. అంతటి గొప్ప గుర్తింపును సంపాదించుకొని ఎనలేని కీర్తి ప్రతిష్టలను అందుకుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె వరుస సినిమాలు చేయడంలో కొంతవరకు వెనకపడిపోయిందనే చెప్పాలి. బాహుబలి సినిమా తర్వాత నుంచి ఆమె జోరు అంతకంతకు తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం ఆమె క్రిష్ డైరెక్షన్లో ఘాటి అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాను మినహాయిస్తే ఇంకే సినిమాకి ఆమె కమిట్ అయితే అవ్వలేదు. ఇక ఈ సినిమాతో తనకు తాను మరొకసారి స్టార్ హీరోయిన్గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నం ఉన్నట్లుగా తెలుస్తోంది. అనుష్క ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇక హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూస్తోంది అని ప్రతి ఒక్కరూ తీవ్రమైన ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే అనుష్క ఎక్కువగా సినిమాలు చేయకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆమె చాలా లావైపోయింది. దానివల్ల ఇండస్ట్రీలో ఆమెకు తగ్గ పాత్రలు రావడం లేదు. ఇక ఆమె కూడా పెద్దగా సినిమాలు చేయాలనే ఆలోచనలో లేదు. అందువల్ల ఆమెకు వచ్చిన క్యారెక్టర్లను మాత్రమే చేస్తోంది తప్ప ప్రత్యేకించి ఈ క్యారెక్టర్లు చేయాలని ఆమె డిమాండ్ అయితే చేయడం లేదు. అందువల్ల ఆమె కొంతకాలం వరకు వెనకబడిపోయింది. తన తోటి హీరోయిన్లందరూ మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తుంటే ఆమె మాత్రం కొన్ని సినిమాలకే పరిమితమవుతున్నారు. బాహుబలి 2 సినిమాతో భారీ ఇమేజ్ను సంపాదించుకున్న ఆమె ఆ ఇమేజ్ను క్యాష్ చేసుకోవడంలో మాత్రం కొంతవరకు వెనకబడిపోయిందనే చెప్పాలి. మరి ఇప్పటికైనా ఆమె స్టార్ హీరోయిన్గా మరోసారి తన సత్తాను చాటుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఘాటి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.